నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రభుత్వం నిర్దేశించిన మ్యాపింగ్ జియో ట్యాగింగ్ లక్ష్యాన్ని ఖచ్చితంగా 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని పూర్తిగా ఈ విధులకే పరిమితం చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రకాశం భవనం నుంచి డివిజనల్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతి ఇంటిని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాలని, అందరి బ్యాంక్ ఖాతాలను ఎన్పిసిఐతో మ్యాపింగ్ చేయాలని, హౌస్ హోల్డ్ కస్టర్లను ఆయా హాబిటేషన్లు, గ్రామ పంచాయతీలు, రెవెన్యూ గ్రామాలతో మ్యాపింగ్ చేయాలని, హౌస్ హోల్డ్ డేటాబేస్లో లేని వారి వివరాలను కూడా పొందుపరచాలని అన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రకాశం జిల్లా ఏమాత్రం వెనుకబడినా సహించబోనని సచివాలయ సిబ్బంది ఈ దిశగా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించేలాగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది అందరూ 100% బయోమెట్రిక్ హాజరు వేసేలా చూడాలని, విధుల పట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తూ దీర్ఘకాలిక సెలవులు పెట్టిన వారిపై దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఎంపీడీఓలను ఆదేశించారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలు సాధించేందుకు మండలానికి 50 యూనిట్లు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ సిపిఓ వెంకటేశ్వర్లు, జెడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ జి వెంకటనాయుడు, ఐసిడిఎస్ పీడీ మాధురి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్సీ తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ద్వారా ప్రయారిటీ బేసిస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నామో అది కూడా మీరు రివ్యూ చేయాలి, మీ నాలెడ్జ్ లో ఉండాలి. సో ఇప్పటిదాకా ఎంపీడీఓస్ కూడా దీని గురించి స్కీమ్ గురించి పేరు విని ఉంటారు, బట్ ఏంటి అది మీరు డీటెయిల్ గా వెళ్ళి ఉండరు. సో నవ్ ఆన్వర్డ్స్ పిఎం సూర్యఘర్ ఆల్సో మండేలో ఎవ్రీ మండే వీసీ డెవలప్మెంట్ వీసీలో రివ్యూ పాయింట్లో ఇది కూడా ఉంటుంది. సో ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ ఇచ్చిన టార్గెట్ 8,000, బట్ ఇమ్మీడియట్ గా మనం ప్రతి ఒక్క మండల్ కూడా ఒక 50 టార్గెట్ ఇస్తున్నాం. అది చాలా చాలా తక్కువ. సో ఎంపీడీఓస్ దీనిపైన ఫోకస్ పెడితే దీంట్లో కూడా ప్రోగ్రెస్ వస్తాయి. బికాస్ దేర్ వుడ్ బి మెనీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ సోలార్ రూఫ్ టాప్, బట్ వారికి దీని గురించి అవగాహన ఉండదు. కొంతమందికి అవగాహన ఉన్నప్పటికీ వారికి బ్యాంక్ లోన్ అవి అన్నీ కూడా దొరకటంలో ప్రాబ్లం ఉంటుంది. ఎంపీడీఓస్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ నౌ you got the idea about this program, ఇది ఏంటి అని మీకు ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ గురించి కోఆర్డినేట్ విత్ యువర్ ఎలక్ట్రిసిటీ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో మీ మండల్ లెవెల్ వారిని పిలిచి, మీ ఏఈని పిలిచి మీ మండల్లో దీని గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మీరు క్రియేట్ చేయాలి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో వచ్చిన అనేక ఫిర్యాదులను నిగ్గు తేల్చారు. విచారణకు నియమించిన అధికారుల బృందం క్షేత్రస్థాయి సమగ్ర విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. డీసీసీ బ్యాంకులో అవినీతి అక్రమాలతో పాటు ప్రభుత్వ పథకాల పంపిణీలో అవకతవకలు, బ్యాంకు నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలపై కలెక్టర్ తమీం అన్సారియా స్పందించారు. డీసీసీ బ్యాంకులో జరిగిన లోపాలపై విచారణ సహకార చట్టం 51 ప్రకారం విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు కోరారు. దీంతోపాటు కలెక్టర్ తమీం అన్సారియా 3 అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించి విచారణ చేపట్టారు. విచారణలో తేలిన అవినీతి లోపాలపై నివేదికను ప్రభుత్వానికి నివేదించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డీసీసీబీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు అవకతవకలు జరిగాయని, అందులో బ్యాంకు అధికారులు అలానే వైసీపీ పాలనలో బ్యాంకు పర్సనల్ ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన వారి భాగస్వామ్యం ఉందంటూ భారీగా ఫిర్యాదులు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి వెళ్ళాయి. బ్యాంకు నిధులను దుర్వినియోగం, దోపిడీ చేశారని కొందరు వ్యక్తుల తీరును కూడా పేర్కొంటూ ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం తొలుత విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణ సజావుగా సాగేందుకు అప్పుడు బ్యాంకు సీఈఓగా ఉన్న కోటిరెడ్డిని అక్కడ నుంచి తొలగించాలని, అలాగే సమగ్ర విచారణ కోసం సెక్షన్ 51 విచారణ చేయించాలని కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. అయితే సకాలంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, బ్యాంకు పాలక మండలి స్పందించలేదు. సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలతో సీఈఓ కోటిరెడ్డితో పాలకవర్గం రాజీనామా చేయించి ఆప్కాబ్ నుంచి మరొక అధికారిని ఇక్కడ సీఈఓగా నియమించారు. మరోవైపు బ్యాంకుపై సెక్షన్ 51 విచారణ వేసేందుకు ప్రాథమిక విచారణ స్థానికంగా చేసి నివేదించాలని రాష్ట్ర సహకార శాఖ ఉన్నతాధికారులు కలెక్టర్ తమీం అన్సారియాను కోరారు. దీంతో డీసీసీబీలో జరిగిన అక్రమాలను విచారించేందుకు
ప్రత్యేక ఉప కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన అధికారుల బృందాన్ని కలెక్టర్ విచారణకు నియమించారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పైన కొన్ని అభియోగాలు సంబంధించినంత వరకు గౌరవ కమిషనర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ వారు సెక్షన్ 51 కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఎంక్వైరీ కోసము ఫర్దర్గా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయడం కోసము గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రకాశం జిల్లా వారికి ఆదేశించడమైనది. ముందుగా ఒక ప్రిలిమినరీ రిపోర్టు సబ్మిట్ చేయమని చెప్పారు. సో దట్ రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడం హ్యాస్ అపాయింటెడ్ ఎ కమిటీ, త్రీ మెన్ కమిటీ అపాయింట్ చేశారు. డిప్యూటీ కలెక్టర్గా నేను, నాతో పాటు జిల్లా ఆడిట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ మరియు ఎల్డిఎం ముగ్గురం కలిసి 3 మెన్ కమిటీ మనం ఫామ్ చేసిన తర్వాత వీ హ్యావ్ కండక్టెడ్ డీటెయిల్డ్ ఎంక్వైరీ ఫర్ సబ్మిటింగ్ ఏ ప్రైమా ఫేసి రిపోర్ట్. ప్రాథమికంగా కలెక్టర్ నియమించిన 3 అధికారులతో కూడిన కమిటీ బ్యాంకులో చేసిన విచారణలో అత్యధిక ఫిర్యాదులు వాస్తవమేనని తేలాయని, అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు మరింత లోతుగా క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన కోసం సమగ్ర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరుతూ కలెక్టర్ లేఖ రాశారు. 3 సభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా కలెక్టర్ అన్సారియా ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో 3 సభ్య కమిటీని కలెక్టర్ నియమించగా వారు దాదాపు 15 రోజుల పాటు విచారణ కొనసాగించారు. అనేక అంశాలపై ఫిర్యాదులను పరిశీలించి వాటిని 62 అంశాలుగా 8 విభాగాలుగా విభజించి విచారణ కమిటీ పరిశీలన చేయగా అన్ని అంశాలలోనూ వాస్తవం ఉన్నట్లుగా కమిటీ గుర్తించింది. ప్రధానంగా ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతులు, సస్పెన్షన్, డిస్మిస్ అయిన వారి నియామకాలు, ఆధునీకరణ, అభివృద్ధి పేరుతో బ్యాంకు బ్రాంచీలలో చేసిన పనులు, లీగల్ ఛార్జీల చెల్లింపు, ఆరోపణలు ఎదుర్కొంటూ పెండింగ్ విచారణ ఉన్నవారే విజిలెన్స్ విభాగంలో ఉండటం, నిబంధనలకు విరుద్ధంగా అనేక కార్యకలాపాలు కొనసాగడం వంటి వాటిని గుర్తించారు. పీడీసీసీబీ బ్యాంక్ సంబంధించి వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జామిన్ అనే దానికోసము సిఇఓ గారికి లెటర్స్ అడ్రస్ చేస్తూ ఈ ఎంక్వైరీ కమిటీకి పూర్తి స్థాయిలో సహకరించమని రిక్వెస్ట్ చేశాను. సో దట్ సిఇఓ గారు కొంత స్టేట్మెంట్స్, కొన్ని రికార్డ్స్, కొన్ని మీటింగ్ మినిట్స్, అలాగే బ్యాంక్ బోర్డు సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు. ఆ మెటీరియల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని వీ కండక్ట్ డీటెయిల్డ్ ఎంక్వైరీ అండ్ వీ హ్యావ్ సబ్మిటెడ్ రిపోర్ట్. ఇందులో ప్రధానంగా కొన్ని వ్యక్తిగతంగా కొంతమంది పైన ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఎంప్లాయీస్ ఇండివిజువల్గా వారు చేసే అభియోగాలు, అంటే లోన్స్ మిస్అప్రోపరేషన్ కానీ, ఫండ్స్ మిస్అప్రోపరేషన్, అట్లనే వాళ్ళ తాలూకా బ్యాంక్ సంబంధించిన సెంట్రల్ ఆఫీస్లో కొంతమంది స్టాఫ్, కొన్ని సెక్షన్స్లో ఉండే పైన ఎలిగేషన్స్, కొన్ని బ్రాంచెస్లో ఉండే వారి పైన ఉండే ఎలిగేషన్స్, ఓవరాల్గా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్లో, అదేవిధంగా కొన్ని బ్రాంచ్ల్లో ఉండే డీటెయిల్డ్ ఎలిగేషన్స్ అన్నీ కూడా మేము సెక్షన్స్ వైజ్ విజిలెన్స్, అలాగే హెచ్ఆర్డి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఐటీ డిపార్ట్మెంట్ అండ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, ఇట్లా వేరే సెక్షన్స్ వైజ్ మేము డీటెయిల్గా కంటెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని 3 మెన్ కమిటీ ముగ్గురము కలిసి సెంట్రల్ ఆఫీస్లో అన్ని డీటెయిల్స్, ఫైల్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రికార్డ్ మెటీరియల్ ప్లేస్డ్ బిఫోర్ ద ఎంక్వైరీ కమిటీ వీ హ్యావ్ కండక్టెడ్ డీటెయిల్డ్ ఎంక్వైరీ అండ్ సబ్మిటెడ్ రిపోర్ట్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మేడం గారికి సబ్మిట్ చేసాం రిపోర్టు. అదేవిధంగా రిపోర్ట్తో పాటు వారు ఇచ్చిన మెటీరియల్ ఎవిడెన్సెస్ సుమారుగా 2000 పేజెస్, 2000 పేజెస్ ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. కలెక్టర్ ఆదేశాలతో డీసీసీబీలో విచారణ చేపట్టామని, విచారణలో వచ్చిన ఫిర్యాదులో అనేక అంశాలు లోపాలు జరిగినట్లు గుర్తించామని విచారణ అధికారి లోకేశ్వరరావు తెలిపారు. ప్రజల నుంచి గత ప్రభుత్వంలో జరిగిన వివిధ లోపాలపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను కలెక్టర్కు అందజేయడం జరిగిందని తెలిపారు. ఇందులో ప్రధానంగా ఏదైతే ఎంక్వైరీస్ పెండింగ్ ఉండి ఇంతకు ముందర కొంతమందికి ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, కొంతమంది ఇండివిజువల్స్ పైన ఎంక్వైరీ పెండింగ్ ఉండి కూడా వాళ్ళు వారికి వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదనేది ఆరోపణలు. దాంతోపాటు సెంట్రల్ ఆఫీస్లో ఉండేవారు బ్యాంక్ బోర్డుని మీటింగ్ మినిట్స్ని, మీటింగ్ తాలూకా ప్రక్రియని మిస్యూజ్ చేస్తున్నారనేది ఒక ఆరోపణ. డీటెయిల్గా ప్రతి కంటెంట్ కూడా మేము ఫైల్స్ వైజ్ ఎగ్జామిన్ చేసి
ఈ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ నుండి కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, అలాగే కొన్ని స్ట్రక్చర్స్, కొన్ని దగ్గరలో రిపేర్స్ అని కానీ, డెవలప్మెంట్ అని కానీ, సీసీ కెమెరాస్ అని, అలాగే అంబులెన్సెస్ అని కన్వర్టెడ్ ఇంటూ ఏటీఎమ్స్ అని, వేరియస్ మెథడాలజీస్, వేరియస్ మోడల్స్ ఆపరెండా అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో కూడా కొన్ని ఇంతకుముందు గవర్నమెంట్లో జగనన్న పాల వెల్లువ, జగనన్న ఫిష్ ఆంధ్ర, జగనన్న రకరకాల స్కీమ్స్ అన్నింటిలో కూడా వీటన్నిటిలోనూ ఉన్న ఆరోపణలపైన డీటెయిల్గా ఇంకా ఎంక్వైరీ చేయాల్సింది. సో బ్రాంచ్ వైజ్ ఇంకా గ్రాస్ రూట్ లెవెల్లో చేయాల్సిన ఎంక్వైరీ తదుపరి చర్య నిమిత్తము మేము ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే ప్రైమా ఫేసి రిపోర్ట్ ఉందో 3-man కమిటీ డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి వీ హ్యావ్ సబ్మిట్ ద రిపోర్ట్ టు ద రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం గారు. విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేయాలని చూసిన అదానీ అవినీతిపై విచారణ జరిపి వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్తో అదానీ చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో అదానీ అవినీతిపై ప్రచురించిన ప్రత్యేక సంచికను ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో ప్రజలకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న స్మార్ట్ మీటర్ విధానాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు తంబి శ్రీనివాసరావు, రామకృష్ణ, భావనారాయణ, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ రంగంలో అవినీతి అదానికి సంబంధించినటువంటి కుంభకోణాన్ని వెలికితీస్తూ ప్రత్యేక సంచికని ముద్రించడం జరిగింది. దీన్ని ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలకి, వ్యాపారస్తులకి, మధ్యతరగతి ఉద్యోగులకి అందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ ఆలోచించి అదానీ కుంభకోణం చేసినటువంటి అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సోలార్ విద్యుత్తు తయారీ దానిలో ప్రభుత్వాలను మేనేజ్ చేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఆ కాంట్రాక్టులు తీసుకోవడానికి 2029 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి అవినీతికి పాల్పడి ఈ కాంట్రాక్టును తీసుకోవడం జరిగింది. సోలార్ విద్యుత్తు ₹99 వస్తున్నటువంటి ఒక యూనిట్ని ₹2.65 అదానీ కంపెనీకి గత ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. అందువల్ల వేల లక్షల కోట్ల రూపాయలు ప్రజల యొక్క డబ్బును ఈరోజు అదానీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందువల్ల ఈ అదానీ యొక్క అవినీతిని, అక్రమాలని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పార్లమెంట్ కమిటీ వేసి చర్చించి దాని మీద అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే విద్యుత్ సంస్కరణలో భాగంగా ప్రజల మీద సుమారు 1,00,000 కోట్ల రూపాయల భారాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మోపుతూ ఉన్నది. ఇవాళ ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తుంది ఈ అగ్రిమెంట్ అంతా గత ప్రభుత్వం చేసింది, మేము కాదని చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందాలని మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు రద్దు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రజల సొమ్ముని అవినీతి అక్రమాలకు పాలు చేస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేయకుండా మీరు ప్రజల తరఫున ఉండే పని అయితే తక్షణమే దీని మీద కేసు నమోదు చేయాలి, అగ్రిమెంట్ని కూడా ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అత్యంత ప్రమాదకరమైంది, ప్రజల మీద భారాలు వేస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లు బిగించవద్దని తక్షణమే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వం కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవసాయ రంగానికి ఈ మీటర్లు బిగించేటప్పుడు వాటిని పగలగొట్టమని మీరు పిలిపించారు. మరి మీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తూ ఉన్నది? అందువల్ల మీరు కూడా గత ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తారా, లేదు మీకంటూ ఒక విధానం ఉందా, మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒక విద్యుత్ రంగంలోనే కాదు, అనేక రంగాలు, భూములు, పోర్ట్లు, విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ఇవి అన్నీ కూడా అదానికి కట్టబెట్టారు. వేల కోట్ల రూపాయల డబ్బులు లంచాలు ఇచ్చేసి ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి అదాని అగ్రిమెంట్లు చేసుకున్నాడు. కాబట్టి గత ప్రభుత్వం టైంలో జరిగినటువంటి అన్ని రకాల ఒప్పందాలని రద్దు చేసి ప్రజల ముందు నిజాయితీగా మీరు ప్రజల తరఫున ఉన్నారని చెప్పేసి రుజువు చేసుకోమని చెప్పేసి సిపిఎం తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము. సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేయడానికి పథకం రూపొందించారు. డిసెంబర్ 1 నుంచి వచ్చేటటువంటి బిల్లుల్లో ఇవన్నీ కూడా అమలవుతున్నాయి. అందుకని ప్రజలారా మీరందరూ ఆలోచించి ఈ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా కలిసి రావాలని, దీన్ని తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా చిన్న మెసేజ్ చేస్తే వెంటనే స్పందించే వ్యక్తి నారా లోకేష్ విద్యాశాఖకు రావటం అదృష్టమని అన్నారు. వసతి గృహంలో ఉన్న ఇబ్బందులపై
ఎమ్మెల్యే ఆరా తీశారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తనకు ఫోన్ చేయాలంటూ ఎమ్మెల్యే తన నెంబర్ విద్యార్థులకు తెలియజేశారు. హాస్టల్పై ఫిర్యాదులు వస్తే సహించేది లేదని అన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం అనుక్షణం మీ గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది. మన మంత్రి గారు ఎవరో తెలుసా మీకు? ఎవరు మీ మంత్రి? ఎవరు మీ విద్యాశాఖ మంత్రి? ఎవరు? వెరీ గుడ్. అంటే మీ హాస్టల్స్ కలిగితే మంత్రి ఎవరు? ఎవరు? అందరూ కూడా అనుక్షణం మీ బాగోగుల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు వచ్చారు. ఈ ఒక రకంగా చెప్పాలంటే మీ అదృష్టం. ఎక్కడ చిన్న ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, పోతే ఎక్స్లో కానీ, లేదంటే టెలిగ్రామ్లో కానీ, ఇలా దేంట్లో అయినా సరే ఒక చిన్న ఇబ్బంది ఉంది అన్నా అని చెప్పేసి ఎవరు పెట్టుకున్నా కూడా తక్షణమే స్పందించేటువంటి మన మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు. ఈ ప్రభుత్వంలో అనుక్షణం మీ బాగు కోసం, మీ మంచి కోసం, మీకు ఏది కావాలంటే చేసి పెట్టేదానికోసం ఈ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి చదువుకొని ఒక లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోవాలి, ఒక లక్ష్యాన్ని తీసుకోవాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి. నేను కలెక్టర్ కావాలా, నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలా, నేను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ కావాలా, లేదంటే ఒక పైలట్ కావాలా, లేదంటే ఒక డాక్టర్ కావాలా, లేదంటే ఒక ఇంజనీర్ కావాలా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేదంటే నేను అమెరికా పోయి అక్కడ ఉన్నత చదువుకొని వచ్చి మళ్ళీ మన ఇండియాలో మన ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి లక్ష్యాలను మీకు ఇప్పటి నుంచే ఏర్పడాలి. అలా లక్ష్యం లేకపోతే ఏదో ప్రభుత్వం హాస్టల్లో నడుపుతుంది, మేమేదో స్కూలుకు పోతున్నాం, మా ఇంట్లో ఏదో చదివిస్తున్నారు అనేటువంటి భావనలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీది. మన ప్రాంతంలో ఒక కలెక్టర్ లేడు, ఒక ఐపీఎస్ అధికారి లేడు, ఒక ఐఆర్ఎస్ అధికారి లేడు, ఒక ఐఎఫ్ఎస్ అధికారి లేడు. చదువుకున్న కాడికి ఏదో నామినల్గా చదువుకున్నారు. కొందరేమో చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ రంగానికి పోయారు. ఇట్లా కానీ మా ఊర్లో ఒక పెద్ద మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడని, మా ఊర్లో ఒక మంచి కలెక్టర్ ఎస్పీ ఉన్నాడని ఇలా చెప్పుకునే పరిస్థితి మన ప్రాంతానికి రాలేదు. ఆ పరిస్థితి మీరు తీసుకురావాలి. తీసుకొస్తారా? 100%? ప్రామిస్? వెరీ గుడ్. మీ చదువుకు, మీ బంగారు భవిష్యత్తుకు బాట మీరే మంచిగా వేసుకునే విధంగా మేము దోహదపడతామని చెప్పి మీకు ఈ సభాముఖంగా మీ అందరికీ మాటిస్తూ సెలవు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా పి వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇప్పటి వరకు పనిచేసిన గ్రేస్ లినోరా గత నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో నెల్లూరులో పనిచేస్తున్న వేణుగోపాల్ను జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్ కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్నబోబులేసును మర్యాదపూర్వకంగా కలిశారు. వేణుగోపాల్ను సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అభినందించారు. విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఎం పాఠశాలలో జరిగిన క్రీడా పోటీలలో విభిన్న ప్రతిభావంతులు తమ వైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. రన్నింగ్ రేస్, డిస్కస్ త్రో, షాట్ పుట్ తదితర క్రీడాంశాల్లో ఉత్తమ ప్రతిభా పాఠవాలు చాటారు.
నగరపాలక సంస్థ చేపట్టిన వార్డుకో వారం కార్యక్రమంలో భాగంగా 8వ డివిజన్ పరిధిలోని తూర్పు క్రిస్టియన్ పాలెంలో కమిషనర్ వెంకటేశ్వరరావు సిబ్బంది పర్యటించారు. బీసీ బాలుర వసతి గృహం ఎదుట ఖాళీ స్థలంలో పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. కాలువల్లో అడ్డంకులు తొలగించి సాఫీగా మురుగు పారేలా చూడాలని అన్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని పట్టణ ప్రణాళిక సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం 8, 31, 43 డివిజన్లో వార్డుకో వారం కార్యక్రమం జరుగుతోందని కమిషనర్ తెలిపారు. 8వ డివిజన్ కార్పొరేటర్ వర్డ్స్వర్త్, పట్టణ ప్రణాళిక సూపర్వైజర్ శివప్రసాద్, శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ బ్రతుకు బ్రతికించు ఈ నినాదాన్ని దివ్యాంగులు అందిపుచ్చుకున్నారు. వైకల్యం ఉంది కదా అని తలదించుకోకుండా, తల రాతను దించుకోకుండా వారు వైకల్యాన్ని సైతం జయించారు. తనలాంటి వారెందరికో సురేష్ కుమార్ ఉపాధి కల్పిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా విధిని ఎదిరించి ధైర్యంగా నిలబడిన సురేష్ కుమార్ జీవన విజయంపై ప్రత్యేక కథనం. బతుకు బతికించు ఇదే అతని నినాదం. పేరు చిప్పలపల్లి సురేష్ కుమార్, వయసు 43 సంవత్సరాలు. పుట్టుకతోనే దివ్యాంగుడు. అయితే తలరాతను నిందించుకోకుండా వైకల్యాన్ని జయించాడు. అంతేకాదు తనలాంటి వారికి జీవనోపాధి కూడా కల్పిస్తున్నాడు. బతుకు బతికించు అనే నినాదాన్ని బలంగా నమ్మాడు. ఆ దిశగా అనేక మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నేను 10th క్లాసు పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేరాను. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత నేను మేస్త్రి దగ్గర వర్క్ నేర్చుకొని షాప్ పెట్టుకొని మనం కూడా డెవలప్ అయ్యి 10 మంది వికలాంగులకి దారి చూపిద్దామని ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఎక్కువ వికలాంగులకి ప్రిఫరెన్స్ ఇస్తాను. వాళ్ళకు కూడా పని నేర్పి వాళ్ళు జీవనాధారంగా బతకాలని నా కోరిక. చీరాలకు చెందిన సురేష్ కుమార్ 10వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాడు. ఒంగోలులోని ఏబిఎం కాలేజీలో ఇంటర్ వరకు చదివాడు. ఐటీఐలో స్టెనో కోర్సును పూర్తి చేశాడు. ఎలక్ట్రీషియన్పై ఆసక్తితో ఒంగోలులోని రఫీ అనే వ్యక్తి వద్ద చేరాడు. 600 రూపాయలతో పనికి కుదిరి 7 ఏళ్లు వచ్చేసరికి 1500 రూపాయలకు చేరుకావడంతో పాటు పనిపై పూర్తి పట్టు సాధించాడు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో సొంతంగా సురేష్ రీవైండింగ్ వర్క్స్ పేరుతో షాప్ పెట్టాడు. అంతేకాకుండా తనలాంటి దివ్యాంగులను గుర్తించి రీవైండింగ్ వర్క్లో ప్రావీణ్యం పొందేలా చూశాడు. ఇప్పటి వరకు 25 మందికి పైగా దివ్యాంగులకు రీవైండింగ్లో పూర్తి స్థాయిలో పట్టు వచ్చేలా చూసి సొంతంగా వారి కాళ్లపై నిలబడేలా చేశాడు. ప్రస్తుతం 4 దివ్యాంగులు పనిలో రాటుదేలి ఉపాధి పొందుతున్నారు. మరో 4కి సురేష్ బతుకు తెరువు చూపించారు. వారు ఆనంద పరవశంలో ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన అబ్బూరి రవికుమార్ సీలింగ్ ఫ్యాన్ వైండింగ్లో రాటు తేలాడు. తాటిపాటి వెంకట్రావు మిక్సీలు, సీలింగ్ ఫ్యాన్లు బాగు చేయడంలో పట్టు సాధించాడు. జానపాటి సుబ్బారావు మోటార్లకు సంబంధించిన ఎక్స్కలేటర్ పనిలో ప్రావీణ్యం పొందాడు. లోకిరెడ్డి సుబ్బారెడ్డి ప్రస్తుతం పని నేర్చుకుంటూ భవిష్యత్తులో సొంతంగా రీవెండింగ్ షాపు పెట్టుకునేందుకు అడుగులు వేస్తున్నాడు.
దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని సురేష్ నిరూపించారు. సురేష్ లాంటి వారే ఎందరో ఉన్నారు. వారు మరుగున పడినప్పటికీ వారి స్ఫూర్తిని ఎందరో అందిపుచ్చుకుంటున్నారు. వైకల్యం మనుగడకు అడ్డురాదని ముందుకు సాగుతున్న సురేష్ కష్టాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 15 మంది నేర్చుకున్నారు. చాలా మంది వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, రైల్వే జాబ్లో వచ్చిన ఉన్నారు. అంటే వర్క్ నేర్చుకుంటూ వెళ్తుంటారు ఎగ్జామ్స్ రాయబడి. అట్లా వచ్చిన చాలా మంది. మనం ఓపుకున్నంతకాలం మన దేవుని ఇచ్చిన ఆయుష్ణ ప్రకారం నేర్పగలం. అది మాత్రం గ్యారెంటీ. ఇంకా ఎవరన్నా సరే వికలాంగులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరికీ పని నేర్పుతానని మాట ఇస్తున్నాను. భూ కైలాసంగా పేరుగాంచిన కాశీలో ఒంగోలుకు చెందిన వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి చేపట్టిన యతి నారాయణ సేవ కార్తీక మాసంలో అత్యంత వైభవపేతంగా జరిగింది. పవిత్రమైన కార్తీక మాసంలో కాశీలోని శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమంలో యతి నారాయణ సేవ చేపట్టడం ప్రాధాన్యతని సంతరించుకుంది. గత 15 రోజులుగా గంగా పుణ్య స్నానాది కార్యక్రమాలు, విశ్వనాథ క్షేత్రంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, మహారుద్రాభిషేకాల క్రతువులను చేయించారు. సాధువులకు అన్నదాన కార్యక్రమం జరిపించారు. చతుష్పతే సహస్రాక్ష సహస్రపాద అత్యతిష్టదశాంగులం యద్భూతం యస్య భవ్యం తదన్నేనాతిరోహతి దేవా యజ్ఞమతన్వత. రూట్ సెట్ సంస్థలో ఈ నెల 9వ తేదీ నుంచి 30 రోజుల పాటు మహిళలకు బ్యూటీ పార్లర్లో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందని సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణకు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. వయస్సు 18 నుండి 45 సంవత్సరాలు కలిగి ఉండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో భోజన వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 8309915577 సంప్రదించాలని కోరారు. మన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పొందుపరిచినటువంటి NSQF అలైన్డ్ 64 NSQF అలైన్డ్ కోర్సెస్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఉచిత భోజన సౌకర్యం, ఉచిత సదుపాయంతో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అండి. ఆ ట్రైనింగ్లో భాగంగానే డిసెంబర్ 9వ తేదీ నుంచి వచ్చే నెల జనవరి 7వ తేదీ వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సులో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఈ ట్రైనింగ్ కోర్సు నేర్చుకోదలిచిన వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309915577. థ్యాంక్ యూ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. శరీరం సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.